ఖచ్చితంగా రాజమండ్రిని క్రీడా హబ్గా మార్చడంలో స్పోర్ట్స్ అథారిటీ ముందుంటుంది. అదేవిధంగా అన్న సైడ్ నుంచి కూడా మున్సిపాలిటీని కూడా సమాయత్తం చేస్తారు. ఇటు మున్సిపాలిటీ, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా ఈ రాజమండ్రిని క్రీడా హబ్గా మార్చడం తదనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తాం, ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 కానీ 2003లో ఏషియన్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ పెట్టి ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలాగా చేశారు. అదే తరహాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో విభజిత ఆంధ్రప్రదేశ్లో క్రీడా వికాస కేంద్రాలు ప్రతి నియోజకవర్గంలో కట్టాలి. తద్వారా పిల్లలు అక్కడే ఆ గ్రామాల్లో ఉండి ఆ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు అక్కడే ట్రైన్ అయ్యి అక్కడే ప్లేయర్స్గా మారాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం కూడా జరగడం జరిగింది. అయితే 80%, 90% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒక విజన్ లేని వ్యక్తులు, ఒక ఆలోచన లేని వ్యక్తులు, ప్రజాస్వామ్యం గురించి అవగాహన లేని వ్యక్తులు, అభివృద్ధి అవగాహన లేని వ్యక్తులు అధికారంలోకి రావడంతో క్రీడలకు గ్రహణం పట్టినట్టు క్రీడా వికాస కేంద్రాలని పక్కన పెట్టారు. 5 సంవత్సరాలు ఒక్క క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మాణం కూడా చేయని దౌర్భాగ్య ప్రభుత్వం గత 5 ఏళ్ళు నిర్వహించడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారి ఆలోచన ప్రకారం విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటు క్రీడారంగ సంస్కరణల వైపు కూడా ముందుకు సాగిస్తున్నాం. దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఒలింపిక్స్లో మెడల్ కానీ సాధిస్తే 7 కోట్ల రూపాయలు నిధితో పాటు వాళ్ళకి గ్రూప్ 1 పోస్ట్ కానీ, అదేవిధంగా సిల్వర్ మెడల్స్ సంబంధించి కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ, తర్వాత నేషనల్ గేమ్స్ కానీ, ఖేలో ఇండియా గేమ్స్ కానీ, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ గేమ్స్, నేషనల్ గేమ్స్లో కానీ విజయం సాధిస్తే తదనుగుణంగా కూడా వాళ్ళకి పారితోషికాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ ఉంటారో ఆ ప్లేయర్స్కి 50% రిజర్వేషన్, అదేవిధంగా కోచ్లకు కూడా నియామకం చేయడంతో పాటు దాంతోపాటు 3% రిజర్వేషన్, డైరెక్ట్ యూనిఫామ్ జాబ్స్ 5% రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు బాగా రాణించాలని తపనుంది, కష్టపడుతున్నారు. ఈరోజు శ్రీకాకుళంలో మొన్న రామ్మోహన్ అన్న గారితో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పిల్లలు కూడా వెయిట్ లిఫ్టింగ్లో కానీ, ఆర్చరీలో కానీ, అథ్లెటిక్స్లో కూడా బ్రహ్మాండంగా రాణించాలని ఉన్నారు. ఆంధ్ర అని అన్నారు. మరి దేనికోసం ఆడాలి, ఎక్కడ ఆడాలో కూడా రాష్ట్రంలో ఉన్న యువతకి అర్థం కాని పరిస్థితి. గతంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ శాప్ ద్వారా చాలా మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్, నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటిది అనుకుంటా. రైఫిల్ షూటింగ్ కానీ, ఒక ఫ్లోర్లో వచ్చి స్క్వాష్ కానీ, క్యారమ్స్ కానీ, టేబుల్ టెన్నిస్ కానీ అన్నీ కూడా ఒక కాంప్లెక్స్లో ఒకే ప్లాట్ఫామ్లో తీసుకురావడం అన్నది బహుశా నాకు తెలిసి స్టేట్లో ఎక్కడా లేదు. టాప్ ఫ్లోర్ వచ్చి ఒక ప్రాపర్లీ ఎక్విప్డ్ జిమ్ ఫ్లోర్. గత 2-3 సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయి పనులు. ఈ రోజున సోదరులు శాప్ చైర్మన్ అయిన తర్వాత యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడ తవ్వి 2 సంవత్సరాల్లో రాని పురోగతిని 2 నెలల్లో జనవరి ఎండింగ్కి దీన్ని ప్రారంభించుకోవడానికి అన్ని విధాలుగా కూడా దాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి 2 సంవత్సరాలు ఆ శాప్ చైర్మన్గా అప్పుడు ఉన్న వ్యక్తి బహుశా ఎవరండి, బైరెడ్డి కబుర్లు చేసేవాడు, స్టంట్లు చేసేవాడు, షో చేసేవాడు, పెద్ద షో మాస్టర్. ఎక్కడికక్కడికి వెళ్ళి మీసాలు తిప్పేవాడు, కబుర్లు చెప్పేవాడు, నీతి శతకాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళేవాడు. రాష్ట్రం అంతా కూడా ఏదో పుట్టినప్పటి నుంచి వేదాంతాలన్నీ కూడా వల్లించేసినట్లు. రాజమండ్రి కూడా వచ్చి రాజమండ్రి ఆనాడు 2014-19 శాప్ పరంగా తెచ్చిన జీవోలు కూడా చిత్తు కాగితాలని చింపేశాడు కూడా. మరి 2 సంవత్సరాల నుంచి మరి ఇలా ఉన్నదానికి తన ఏం సమాధానం చెప్తాడు నాకు అర్థం కావట్లా. ఈ అబ్బాయిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కుర్రవాడే, మరి ఈ అబ్బాయి ఎలా చేయగలిగాడు అంటే చెయ్యాలన్న సంకల్పం ఉండాలి. 2 నెలల్లో 2 సంవత్సరాల్లో జరగని పని అంతా కూడా పరిగెట్టించాడు ఈ అబ్బాయి. ఈరోజు దాన్ని జనవరి ఎండింగ్కి ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది ఒక గొప్ప అవకాశం క్రీడాకారులకి. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు సోదరులు, ఓ రిజర్వేషన్ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా, రిజర్వేషన్ పరంగా అనేకమైన అంశాలన్నీ కూడా చెప్తా ఉన్నారు.
రాజమండ్రిలో చూసి వదిలేస్తున్నారు, కానీ తులసి గారు కానీ వాళ్ళ బృందం కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మాలోత్సవాలు జరుగుతుంటే అక్కడికన్నీ వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఉన్న మెలకువలు ఏంటి, మనం అడాప్ట్ చేసుకోవాల్సినవి ఏంటి, మనం వదిలేయాల్సినవి ఏంటి, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని రిఫైన్ చేస్తున్నారు. ఇందుకు మనందరం కలిపి రాజమండ్రి వాసులు, మన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరూ కలిసి ఈ బృందానికి అవసరం అన్న విషయాన్ని చూస్తే ఇతరత్ర రిక్రియేషన్ ఇవన్నీ పాత విషయాలు ఇవన్నీ చాలా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు బాలోత్సవం చాలా అవసరం అనే విషయానికి ఒక ముఖ్యమైన విషయం మనం పాత్రికేయులుగా మనం కూడా గమనించుకునే విషయం ఏంటంటే, దేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్టుగా, స్వతంత్రం ముందు కానీ స్వతంత్రం తర్వాత కానీ లేనట్టుగా పనిగట్టుకుని దేశభక్తులను, నిజమైన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని, అంటే దేశభక్తులు అంటే అప్పుడు పార్టీల పరంగా చూస్తే అంతా కాంగ్రెసే, కమ్యూనిస్టులు సహితంగా అందరూ కాంగ్రెస్ ఒకప్పుడు, ఆ తర్వాత కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నది ఉన్నది తప్ప మధ్య మార్గంగా మూడో వాళ్ళు ఎవరు దేశభక్తులు లేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇవాళ దేశభక్తి విషయంలో వీళ్ళిద్దరినీ ప్రశ్నిస్తున్నారు. ఇది నిజం అనుకునే పరిస్థితి వచ్చి పిల్లలందరికీ కూడా చాలా దారుణమైన ఒక రకమైన బ్యాడ్ కమ్యూనికేషన్, మిస్కమ్యూనికేషన్ వెళ్తుంది. దాని నుంచి బయటపడాలన్నా సరే కూడా ఇలాంటి బాలోత్సవాలు జరిగి వాస్తవాలు తెలియాలి. 2వ సంవత్సరంలో రాజమండ్రిలో గోదావరి బాలోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి బాలోత్సవం అనే వేదికను ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, పిల్లల్లో సృజనాత్మకతని వెలికి తీసి వాళ్ళ ప్రతిభా పాఠవాలని వెలికి తీయడానికి వాళ్ళకి ఒక వేదిక అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఈ గోదావరి బాలోత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, పిల్లలు ప్రొద్దుట్లేస్తే ప్రొద్దుటి నుంచి రాత్రి దాకా స్కూలు ర్యాంకులు అనే దాంతో పరిగెడతా ఉన్నారు తప్పితే వాళ్ళకొక ఆట విడుపు అనేది కానీ, ఆట పాటలు అనేవి కానీ లేని విద్యా వ్యవస్థనే మనం చూస్తూ ఉన్నాం. పిల్లల్లో అనేక రకాల టాలెంట్స్ ఉన్నాయి. ఈరోజు చదువు ఒక్కటే కాదు, ఇగో వీళ్ళల్లో ఉన్న అనేక రకాల టాలెంట్స్ని వెలికి తీయడానికి ఒక వేదికగా బాలోత్సవం ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ బాలోత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడిన తర్వాత దాదాపు ఈ 2 సంవత్సరాలుగా ఇవాళ ఒక లారీ కొనాలంటే దరిదాపు 8,500 రూపాయలు అవుతుంది. దరిదాపు మన కోట్లింగాల రేవు దగ్గర నుంచి ఇవాళ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇసుక డ్రెడ్జింగ్ తప్ప ఇంకోటి ఏమి కాదు. మరి ఆ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నారో తెలియట్లేదు. బాట పేరుతో 2,000, చిన్న లారీకి అయితే 1,000 రూపాయలు, ఇంకో బాటకి ఇంకో 1,000 రూపాయలు. ఇలాగ దరిదాపు ఒక లారీ లోకల్ తీసుకోవాలంటే దరిదాపు 8,000 రూపాయలు పైచలకు ఇవాళ కాస్ట్ ఆఫ్ వాల్యూ ఇసుక తెచ్చుకోవాలండి. ఎక్కడుంది? ఉచిత ఇసుక పెట్టి ఇవాళ ఏ రకమైనటువంటి ఆదాయం ప్రభుత్వానికి లేకపోగా బినామీ పేరుతో ఎమ్మెల్యే గారు ఇవాళ వారి అనుచరులే అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. రోజుకి 700 నుంచి 800 లారీలు ఇవాళ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. దాన్ని కూడా మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 400 రూపాయలు ఒక పెద్ద స్కామ్. యాప్లో బుక్ చేసుకున్న తర్వాత ఇసుక బుక్ చేసుకుంటే అది అక్కడ రాదు. మనం డైరెక్ట్గా అక్కడ పోయి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటేనే ఇవాళ ఇసుక వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏం చేశారు? ఇవాళ 8 నెలలు మీరు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా నటిస్తున్నారు కాబట్టి ఒక చర్చా వేదికకి వద్దాం. గౌరవనీయులైనటువంటి రాజమండ్రి శాసనసభ్యుల్ని మేము ఆహ్వానిస్తున్నాం. పాత్రికేయ మిత్రుల సాక్షిగా రండి, చర్చకి రండి. మేమేమి తప్పిదాలు చేసాం, మీరేమి ఒప్పిదాలు చేశారు. ఒక వేదిక మీద అన్నెసరీ మీరు మమ్మల్ని మీరు నిందించుకోవడం కాకుండా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజమండ్రికి సంబంధించి మాజీ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి భరత్ రాజమహేంద్రవరాన్ని
ఒక్క మహేంద్రవరాన్ని మోడల్గా తీసుకుందాం. ఎందుకంటే మీరు మొన్న గౌరవనీయులైనటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు ఈవేళ నెగ్గినటువంటి గౌరవనీయులైనటువంటి ఆదిరెడ్డి వాసు గారి మీద పోటీ చేశారు కాబట్టి దీన్నే రాజమహేంద్రవరాన్నే ప్రాతిపదికగా తీసుకుందాం. రాజమహేంద్రవరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాం మేము. మీరు వచ్చిన తర్వాత 8 నెలల్లో మా తప్పిదాలేవి ముందుకు తీసుకొచ్చారు. మీరు ఇంకా ఏం పరిపాలన చేయలే. పరిపాలన ప్రారంభంలోనే ఉన్నారు. ప్రారంభంలో పరిపాలన నటిస్తున్నారు. కేవలం ఎంతసేపు మా మీద దుమ్మెత్తి పోస్తూ గత ప్రభుత్వం ఈ విధంగా గత పాలకులు ఈ విధంగా తప్పిదాలు చేశారు, పర్సంటేజీలు తీసుకున్నారు. నేను ఎక్కడా వినలే. రాజకీయాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ కాంట్రాక్టర్ 25% ఇచ్చినటువంటి సందర్భం అక్కడ కనపడదు. తప్పకుండా రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీకి తుణో పణమో ఇది ఓపెన్ సీక్రెట్. కాంట్రాక్టర్లు అప్పటి ప్రభుత్వాల్ని మంచి చేసుకోవడం కోసం నమస్కారం. చిరకాలంగా ఎదురు చూస్తున్న నాగుల చెరువు బజార్ పూతల వీరభద్రరావు గారి పేరుతో నెలకొల్పిన ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం వెనకబడుతోంది. గతంలో నందమూరి తారక రామారావు గారి నిధులతోటి ఐడిఎస్ఎంటీలో చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాం. ఆ తర్వాత గ్యాలరీలు కట్టి ఇక్కడ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా చేసి దీన్ని ఫుట్బాల్ ఏదైనా మల్టీ పర్పస్గా వాడుకునేలాగా స్టేడియం నిర్మాణం చేయాలని గ్రాంట్లు 2 కోట్లు రిలీజ్ చేసాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపివేసింది. అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మరలా క్రికెట్ స్టేడియం అంటే మొదలుపెట్టారు. కనీసం 60 మీటర్లు ఉంటే కానీ క్రికెట్ స్టేడియం పెట్టేదానికి అవకాశం లేదు. బాల్ కొడితే రోడ్డు మీద పడి పరిస్థితి ఉంది. అది కాదు, క్రికెట్ స్టేడియం ఏరియా కట్టేలాగా ఇక్కడ ఫుట్బాల్, కబడ్డీ, అలాగే వాలీబాల్ లాంటి రన్నింగ్ ట్రాక్ అవన్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయాలని మేము కోరటం జరుగుతోంది కార్పొరేషన్ని. దాని మీద ఇవాళ షాప్ చైర్మన్ యువకుడు ఉత్సాహవంతుడు రవినాయుడు గారు ఇక్కడికి వచ్చారు. దాన్ని ఒక ఆలోచన చేసుకొని దీన్ని త్వరలో రూపకల్పన చేసి ఒక సంవత్సరంన్నరలో దీన్ని కంప్లీట్ చేయాలి. ఎక్కడ పెండింగ్ ఉంది, ఎందుకు కంప్లీట్ ఉంది, గతంలో ఇచ్చిన ప్లాన్ ప్రకారం చేసి గ్యాలరీలన్నీ కట్టి బాగా నగరం నడిబొడ్డున ఉంది, అందరికీ ఉపయోగపడే స్టేడియం కనుక దీన్ని త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయాన్ని మేము అందరం ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని నిధులు కేటాయింపు చేశారు. గతంలో షాప్ తరఫున కేటాయింపు చేసిన నిధులు కూడా ఉన్నాయి. మొత్తం మీద 6-7 కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఈ స్టేడియాన్ని ఆధునీకరిస్తే అన్నిటికీ పబ్లిక్కి కూడా ఉపయోగపడుతుంది. అనేక సమావేశాలు కూడా వేదిక దీన్ని తీర్చిదిద్దుకోవచ్చు. దాన్ని వెంటనే పూర్తి చేయాలని వాళ్ళ రవినాయుడు గారిని స్వాగతం పలుకుతూ మనం పూర్తి అవ్వాలి. ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉండాలని కోరుకుంటాం. జరుపుకున్నానని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి. ఎందుకంటే ఈ సంవత్సరం మా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన డిస్ట్రిక్ట్లో చేసామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి. అది జనవరి నెలలో జరిగిన మహారాజులు అయితే, మన జరిగిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అయితే అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. దీనికి మా ముందుండి ప్రతి విషయంలోనూ కూడా మా కర్త కర్మక్రియ అయినటువంటి బోడా సాయి సూర్యప్రకాష్ గారు మా వెన్న ఉండి మమ్మల్ని నడిపించారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నానండి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్లో మేము చేసిన సేవా కార్యక్రమాలని పురస్కరించుకుని 111 అవార్డులు అయితే మన జిల్లాకి తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉన్నదండి. అంటే చేసిన వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేటట్లుగా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్లోను అదేవిధంగా డిస్ట్రిక్ట్లోను మేము మనం చేసిన డిస్ట్రిక్ట్ ఈవెంట్లో కూడా 1100 అవార్డులు మేము డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరికి ఇచ్చామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నానండి. ఇవన్నీ కూడా పురస్కరించుకుని మేము ఈ సంవత్సరం చేసిన నా టెర్న్యూర్లో ఇంత బాగా చేసినందుకు మా ఇంటర్నేషనల్ గుర్తించి మా బోడా సాయి సూర్యప్రకాష్ గారికి ఇంటర్నేషనల్ సెక్రటరీగా ఈ సంవత్సరం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషపడుతూ ఎంతటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన, నేను ఏం చెప్పినా కానీ నా వెన్నంటుండి నడిపించిన మా జిల్లాలోని ప్రతి ఒక్క నాయకులకు అదేవిధంగా మా ఇంటర్నేషనల్కి కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
బయట బోర్డు ఉంది కదా. జయవాసి సభాయ మహా వాషింగ్టన్ ఇంటర్నేషనల్ 2024 సంవత్సరానికి గాను మన జిల్లా B215కి గవర్నర్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో ఈ జిల్లాని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. వారికి గాను 111 అవార్డులు రావడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో చక్కగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా భుజం తడుతూ ముందుకు నడుతున్నటువంటి మన ప్రవీణ్ గారికి వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. అద్భుతమైన సేవలు చేసినటువంటి మా జిల్లా గవర్నర్ కాళ్ళగూరి ప్రవీణ్ కుమార్ గారికి ఇంటర్నేషనల్ నుంచి సరైన గుర్తింపు లభించి సుమారు 111 అవార్డులు ఇంకా కొన్ని రికగ్నిషన్తో పాటు మేజర్గా ఒక ఇంటర్నేషనల్ పెనుగొండ అమ్మవారి యాత్రకి కూడా స్పెషల్గా ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ని గొప్ప అవార్డులు తీసుకోవడం అనేది ఈ 215 జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి. ఇంత ఈ ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం ఈ అవార్డులతో చరిత్ర సృష్టించారు జిల్లాలో కూడా. ఇంత చక్కని కార్యక్రమాలు చేసిన ఈ గవర్నర్ గారు అండ్ టీం మరియు ఈ సక్సెస్లో భాగస్వామైనటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మన వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ 215 పేరు మారుమోగేలాగే మన నాయకులందరూ కూడా ముందుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆకాశంలో ఒక తార 2012లో మెరిసిందండి. 2012 నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన ఆ తార వెలుగుతూనే వచ్చింది. ఆ తారే ప్రవీణ్ కుమార్. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా చేశారు. ఆయన ఇప్పుడే చెప్తున్నారు ఏమంటే అద్భుతంగా జరిగింది. అది కానీ అద్భుతంగా కాదండి, అది ఆయన ఏదో చెప్తున్నాడు. అత్యంత అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం అంతా కూడా. అంచేతనే ఆయన ఇక ముందు కూడా మంచి 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 పొజిషన్లోకి వెళ్ళాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ నా 39వ పుట్టినరోజుకి ఇక్కడ మా గోరంట్ల శాంతరావు మెడికల్ సెంటర్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా పెద్దనాన్న శ్రీ గోరంట్ల బుచ్చిచౌదరి గారికి, అదేవిధంగా మా మిత్రులకు, పార్టీ శ్రేణులకు, మీడియా వారికి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక డాక్టర్గా రక్తం యొక్క వాల్యూ నాకు తెలుసు. ఎంతమందికి అది అత్యవసర సమయంలో అది దొరక్క వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నేను చాలా చూశాను. రక్తదానం అనేది ఒక సామాజిక బాధ్యత. కేవలం 15 నిమిషాల్లో మనం ఒక 300 గ్రాములు రక్తం ఇస్తే ఒకరు ఇచ్చే రక్తం వల్ల 3 ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఇందాక పెద్దలు అన్నట్టు సంవత్సరానికి మన దేశంలో 30 లక్షల బ్లడ్ యూనిట్స్ కొరత ఉంది. ప్రతి 2 సెకండ్లకి కూడా మన దేశంలో ఎవరో ఒకరికి రక్తం కావాలి. ఆ రక్తం ఎవరికనేది మనకి అది ఎవరైనా అవ్వచ్చు, మనం అవ్వచ్చు, మన మిత్రులు అవ్వచ్చు, మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరికైనా సడన్గా ఏదైనా ఇబ్బంది అయినా రక్తం అవసరం ఉంటుంది. దీనికి మన దగ్గర ఉన్న ఉపాయం ఏంటంటే సరైన బ్లడ్ బ్యాంక్, సరైన బ్లడ్ని అక్కడ పరిసరాల్లో దాన్ని అవైలబుల్గా చేయటం. సో బ్లడ్ బ్యాంక్ ఉన్నప్పటికీ మనందరం కూడా బ్లడ్ డొనేట్ చేసి, ఎందుకంటే బ్లడ్ అనేది దొరికేది కాదు, ఒకరు వెళ్ళి డొనేట్ చేస్తే కానీ రక్తం అవైలబుల్గా ఉండదు. కాబట్టి మనందరం సామాజిక బాధ్యతగా అందరం కూడా సంవత్సరానికి కనీసం ఒక 2 సార్లు మనం బ్లడ్ డొనేట్ చేసి మనం ఇచ్చే రక్తం వల్ల ఇతరుల ప్రాణాలని మనం కాపాడడం వల్ల అవుతాం. ఇది మనందరం సామాజిక బాధ్యతగా తీసుకుని మనం అంతా చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా మనం చూసి ప్రోత్సాహం తీసుకుంటారు. తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో పాల్గొనే మిత్రులకు, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఇకపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఆల్రెడీ ఈ సంవత్సరం మన రాజమహేంద్రవరంలో 4వ బ్లడ్ బ్యాంక్ నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది. విస్తృతంగా చాలా బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా రేర్ గ్రూప్స్ కూడా అవైలబిలిటీలోకి తీసుకురావడం, ప్లస్ ఇంతకుముందు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహణలో అందరూ కూడా ధరలు ఎవరు ఇష్టం వాళ్ళు ఉండేది. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో నిర్వహించడం మొదలుపెట్టారో రేట్ల పైన నియంత్రణ అంటూ జరిగింది. సో ఒక రక్తం ప్యాకెట్ డొనేట్ చేస్తే 900 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. డొనేషన్ లేనప్పుడు 1200కి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 1500, 2000, 3000 ఎవరు డిమాండ్ పెట్టి వాళ్ళు వసూలు చేస్తూ ఉండేవారు. దానికి అడ్డుకట్టు వేయగలిగాం. సో ఆ రకంగా సామాన్యుడిపై భారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ తగ్గించింది రాజమండ్రిలో. అదేవిధంగా మేడం
సంజీవని అనే వాహనాన్ని మన రాజమండ్రి బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక డాక్టర్, ఒక నర్స్, ఒక టెక్నీషియన్ అండ్ మందులతో ఫార్మసిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మన రాజమండ్రి సమీపంలో ఉన్న పోలవరం, అదేవిధంగా రంపచోడవరం ఏజెన్సీ ఏరియాల్లో, ముఖ్యంగా బాగా ట్రైబల్ విలేజెస్లో కొండరెడ్లు, కోయవారు ఉండే చోట ఎక్కడా కూడా ఆర్భాటం లేకుండా ప్రతి విలేజ్కి, అంటే చిన్న విలేజ్ వెళ్ళాలంటేనే 85 కిలోమీటర్ల దూరంలో ఉండే విలేజ్కి ప్రతిరోజు కూడా రాజమండ్రి మన ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచి వెహికల్ వెళ్తుంది. అక్కడ రోజుకు సుమారు 50 నుంచి 75 మందిని ఆ చిన్న చిన్న గ్రామాల్లో, అంటే వైద్య సౌకర్యం లేని గ్రామాల్లో వెళ్ళి ఉచితంగా చాలా చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాన్ని గత 2 నెలలుగా రాజమండ్రి నుంచి జరుగుతూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమానికి మాకు రాజమండ్రిలో అవకాశం ఇచ్చిన శ్రీ నారా భువనేశ్వర మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. బ్లడ్ డొనేషన్ చేయండి, ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ. సమాజ సేవే లక్ష్యంగా, పేద ప్రజల సంక్షేమే లక్ష్యంగా నేను తీసుకుంటున్న కార్యక్రమాలకు అండగా మా సోదర కుమారుడు రవిరామ్ కిరణ్ గారు వచ్చారు. ఆయన 39వ జన్మదినోత్సవ వేడుకల్ని వాళ్ళ ఘనంగా మా కార్యకర్తలంతా జరుపుకోవడం ఆనందనీయం. ఏదైతే పేద ప్రజలకి సేవ చేయటమే లక్ష్యం అని, రాజకీయం అనేది పేద ప్రజలకి అభివృద్ధికి దోహదపడేలాగా ఉండాలనుకున్నాం. ఆ లక్ష్యంలో నా వారసుడిగా ఆయన ఆ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇవాళ ఒకటే కోరుతున్నాం, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవా లక్ష్య కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో చేయని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కళాశాలలు కానీ, పాఠశాలలు కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ నిర్వర్తించడం, పేద ప్రజల కష్టాలను ఆదుకునే కార్యక్రమాలన్నీ కూడా అమలవుతున్నాయి. దానిలో భాగంగానే ఇవాళ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో రక్త కొరత ఉంది, 30 లక్షల యూనిట్లు కొరత ఉంది. ఇప్పటికే డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి 2 నిమిషాలకు కూడా ఒకరు రక్తం అవసరపడుతూ ఉంది. అందువల్ల దీన్ని ఎక్కువ ప్రోత్సహిద్దాం, అవయవదానాన్ని కూడా ప్రోత్సహిద్దాం. ఎందుకంటే మరణానంతరం వృధాగా పోతున్న అవయవాలను దానం చేద్దాం. కళ్ళు కావచ్చు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, గుండె కానీ, ఎవరైనా ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించినా, బ్లడ్ డైడర్ అయినా కూడా అవన్నీ డొనేట్ చేయగలిగితే 10 మందికి సహాయం చేసిన వాళ్ళతో, కొన్ని ప్రాణాలను కాపాడిన వాళ్ళతో దానికి కూడా దోహదపడేలాగా కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ, ఇవాళ ప్రభుత్వ పరంగా చేసేదానికి ఎన్జిఓలుగా చేసే కార్యక్రమం కూడా తోడవ్వాలి. బ్లడ్ నియంత్రణలో ఉండాలి, అందుబాటులో ఉండాలి, ధరలు అందుబాటులో ఉండాలి. ఆ విధమైన కార్యాచరణతో ఇవాళ ముందుకు సాగడంలో జిఎస్ఆర్ ఫౌండేషన్, మా సోదరుడికి దివంగత శాంతారావు గారి పేరు మీద పెట్టిన ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ జరుగుతూ ఉంది. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ టేకప్ చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కువగా రక్తం ఇవ్వండి, రక్తం వృధాగా పోగనీయకండి. రక్తం అప్పటికప్పుడే పుట్టుకొస్తుంది మళ్ళీ. కనుక రక్తం కనుక ఇస్తే కొంతమంది ప్రాణాలు, ప్రమాదంలో ఉన్నవాళ్ళు ప్రమాదాల్లో మరణించకుండా కాపాడేదానికి ఉపయోగపడుతుంది. ఇందువల్ల రక్తదానం ఇస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కార్యకర్తలకి, మిత్రపక్షాల నాయకులకి, ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.
నిర్మలా ప్రశాంత్ కుమార్ అమ్మగారు, నేషనల్ డైరెక్టర్ బ్రదర్ మిషన్, ఈ క్రిస్మస్ సందర్భంగా శుభాలు తెలియచేయాలని కోరుకుంటున్నాను. బిగినింగ్లో నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్ మన లేని ఎంత మరి చక్కగా బర్గండీ సూట్స్ సాధారణంగా పెళ్ళికొడుకులు వేసుకుంటారు. సాధారణంగా ఎంత బాగా చెప్పారు చూడండి. యవ్వన బిడ్డ ఆయన ఎంఎస్సీ జియాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేస్తూ యాక్సిడెంట్లో పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఒక టైర్కు తోసివేసి దేవుని వైపు ఆయన దృష్టిని ఆకర్షించింది. హల్లెలూయా. ప్రియులారా, వెంటనే రక్షకుడు ఆయనకు కండకు కనబడగానే ఆ యొక్క తన యొక్క జీవిత ఆ యొక్క కోర్ ఆఫ్ ద లైఫ్ అంతా ఆ యొక్క ప్రాణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన యొక్క సన్నిధిలో ఉంది, ఆయన సారథ్యంలో ఉంది, ఆయన సార్వభౌమత్వం ఉంది అని పరిశుద్ధాత్మ దేవ ఇప్పటి నుంచి నేను నీకు పరిచయం చేసే పరిచారకుడు. ప్రియులారా, ఆయన మాటలు నేను చాలా జాగ్రత్తగా విన్నాను. నేను నా ప్రియకుమారులు చాలా ఎంజాయ్ చేసాం. అయితే ఏంటంటే ఒక మంచి మాట ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఒక మంచి మాట అంటారు. ఏమంటారు? నేను పరిచర్య చేయుటకు వచ్చిన, నేను పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయుటకు అనేక మందికి ప్రతిగా విమోచన కైతంగా నన్ను నేను సమర్పించుటకు విచ్చేసిన. ప్రియుడు చాలా జాగ్రత్తగా ఉంచండి. రక్షకుడు అందించినాడట. ఆ యొక్క మన గలతీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి ఆ యొక్క ధర్మశాస్త్రముకు లోబడినవాడే, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించి వారిని ఒక అద్భుతమైన దత్తపుత్రులుగా, గుర్తుంచుకోండి, దాస్యపుత్రులుగా కాదు, దత్తపుత్రులుగా చేయటకు ఆయన మరి ఆ యొక్క ఈ లోకంలోకి వచ్చిన.